వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మొన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఒక ముగ్గురు దళిత యువకుల్ని పోలీసులు గంజాయి తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ మీద ఆ నేరం కింద పబ్లిక్ గా వాళ్ళని చెత్తకొట్టారు. సో ఆ విషయం గురించి, అలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్టా కాదా అనేటువంటి విషయం గురించి విశ్లేషించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే న్యాయవాది, చాలా సామాజిక అంశాల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినటువంటి వ్యక్తి ఆయన అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్ గా 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని మన భారతీయ శిక్షా స్మృతి చెప్తుంది. అలాంటిది మొన్న జరిగిన సంఘటనలో అలా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కరెక్ట్ అంటారా? అసలు అధికారం ఉందా పోలీసులకి? దీని మీద మీ విశ్లేషణ. ముందు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అశోక్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, విజయవాడ. సార్, ఇప్పుడు మనం అసలు ఏ పాలనలో ఉన్నామో కూడా ప్రజలకి అర్థం కావట్లేదు. చాలా భయభ్రాంతులకి గురైపోతున్నారు. గత 10-11 నెలల నుంచి రాష్ట్ర ప్రజల్లో కావాలని ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ఇంటెన్షనల్ గా చేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులని పబ్లిక్ ఎక్కడ ఎత్తి చూపిస్తుందో, ఎక్కడ క్వశ్చన్ చేస్తుందో, ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని ఇలాంటి అనుమానాలు వాళ్ళల్లో ఉండటం వల్ల మరి ఇంకేదో తెలియదు. కానీ ఒక రాక్షస పాలనగా, అంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని కామన్ మ్యాన్ ని ఎంతవరకు బెదిరించాలో, ఎంతవరకు భయపెట్టాలో అంతవరకు, అంటే వాళ్ళని క్వశ్చన్ చేయకుండా మీరు ఈ వాగ్దానం చేశారు ప్రజలకి, మీరు చేయట్లేదేంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని ముందుగానే వాళ్ళు ఈ విధంగా ఒక సొసైటీలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకి రెడ్ బుక్ పాలన అని ఈ మధ్య మనం వింటున్నాం ఆ మాట ఎక్కువగా. దాని ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ని భయభ్రాంతులకు గురి చేయటమేనా? అసలు రాజ్యాంగంలో నీకు ఎక్కడైనా లాలో కానీ, ఐపీసీలో కానీ, సిఆర్పిసిలో కానీ, ఎవిడెన్స్ లో కానీ, కాన్స్టిట్యూషన్ లో కానీ ఒక పోలీస్ అధికారికి కొట్టే అధికారం ఎక్కడుందో నాకైతే చూపించండి. ఎక్కడ లేదు. అసలు ఎక్కడ ఏ చట్టం గాని, ఈ మన రాజ్యాంగం గాని పోలీస్ అధికారికి కొట్టే అధికారం ఎక్కడ ఇవ్వలేదండి. ఎక్కడ ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళు ఇంటరాగేషన్ చేయాలన్నా కానీ కోర్టు పర్మిషన్ తో అడ్వకేట్ సమక్షంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండాలి. అంతవరకు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ విషయంలోనే డీకే బస్ అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. డీకే బస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే సిటిజన్స్ ని ఎలా డీల్ చేయాలి పోలీసులు, ఇట్లా అక్రమ నిర్బంధాలు విధించడం కానీ, కొట్టడాలు కానీ, తిట్టడాలు కానీ, దుర్భాషలు ఆడటం కానీ ఇలాంటి ఏమీ చేయకూడదు అని చెప్పేసి డీకే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని దాంట్లో మంచి గైడ్ లైన్స్ ఇచ్చిందండి సుప్రీంకోర్టు పోలీసులకి. కానీ వీళ్ళు ఏది కూడా దాన్ని ఫాలో కావట్లేదు. ఆ ప్రస్తుతానికి 5 సంవత్సరాలు ఉన్న ఆ గవర్నమెంట్ లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వత్తాసు పలుకుతూ, వాళ్ళు అనుకున్న దానికి అలా అడుగులకి మొడుగులెత్తుతూ ఈ పోలీసు వ్యవస్థ ఇలా చేయటం వల్ల వాట్ ఈస్ దిస్ సార్? తెనాల్లో ఏంటి ఆ ఇన్సిడెంట్? మనం ఎక్కడ ఉన్నాం? బీహార్ లో ఉన్నామా? లేకపోతే ఇక్కడ బీహార్ కూడా మనకన్నా బీహార్ బెటర్ అనిపించింది ఈ రోజు. సాక్షాత్ హోంమంత్రి అనిత గారు అంటున్నారండి, చేసిన నేరం ముఖ్యం, శిక్షించిన పద్ధతి అనేటువంటిది ముఖ్యం కాదు అని ఆవిడ చెప్పడం, దాన్ని అసలు ఎలా చూడాలంటారు? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బేసిక్స్ తెలియని వాళ్ళని మంత్రుల్ని చేస్తే ఇదే ప్రాబ్లం అండి. ఒక ఇల్లీగల్ యాక్టివిటీని పోలీసులు చేస్తే వాళ్ళని పనిష్ చేసి వాళ్ళని కండెమ్ చేయాల్సింది పోయి ఒక హోంమంత్రి గారు ఎంతసేపు మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయటమేనా? అది మంచి చేసినా చెడు చేసినా గానీ నేను గవర్నమెంట్ సపోర్ట్ చేయటాకే వచ్చినట్టుంది తప్ప ఇది అసలు ఒక లాండ్ ఆర్డర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరండి. చట్టం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు అట్లా మాట్లాడరండి. అంటే మీ హయాంలో జరిగితేనేమో న్యాయం, ఎదుటి వాళ్ళ హయాంలో జరిగితే అన్యాయం అయిపోద్దా? చట్టాలు అలా మారిపోతాయండి? గవర్నమెంట్ చట్టాలు మారిపోతాయా? ఒకటే రాజ్యాంగం కదా, ఒకటే చట్టం కదా దేశం అంతా. మరి అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది మాత్రం న్యాయం, ఇప్పుడు మాత్రం ఇది కరెక్టేనండి? ఏం తెలిసిన హానరబుల్ హోమ్ మినిస్టర్ అయ్యుండి ఒక మంచి చైర్ లో మీరు కూర్చొని ఉండి మీరు స్పందించాల్సిన విధానం అదేనా? ఇది కరెక్టేనా? మీరు ఇచ్చే సంకేతాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలా వెళ్తున్నాయి? రాష్ట్ర ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవ్వాలి? మరి కోర్టులు ఎందుకు? మీరు ఒక రిజల్యూషన్ పాస్ చేయండి, ఒక జీవో తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ లో కోర్టులతో పని లేదు, అన్ని పోలీసులే చేస్తారని చెప్పండి సార్. చెప్తున్నా నేను మీ ద్వారా నేను హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. మరి అది ఇంకెందుకు జడ్జీలకి అంత జీతాలు ఇచ్చి
అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఈ జుడిషియరీ అంతా ఎందుకండి? ఇప్పుడు స్టేషన్ లో వాళ్లే కేసు కడతారు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. మరి ఇంకేంటి? సార్ ఇప్పుడు పేదవాళ్ళకి ఈ చట్టాల గురించి తెలిసే అవకాశం ఉండదు ఎక్కువ. ఇదివరకు అంటే కొన్ని మన పౌర సమాజం లేదా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళంతా కూడా దీని మీద ఏదైనా నిరసనలు వ్యక్తం చేసినప్పుడు మానవ హక్కుల కమిషన్ లాంటివి కేసు టేకప్ చేయడం కానీ లేదా కోర్టులు సుమోటోగా తీసుకోవడం కానీ ఇలాంటి కేసులు జరిగేవి సార్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? చూడండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఎంత బాధాకరమైన విషయం అండి. నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా మనం చూసిన తర్వాత పౌర సంఘాలన్నీ ఏమైపోయినాయి? అసలు కోర్టులే సుమోటోగా కేసు తీసుకోవచ్చు, వాళ్ళు ఏమైపోయారు? అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. అంటే ఒక రకంగా ఈ రెడ్ బుక్ పరిపాలన ఏం చేసిందంటే అండి, భయభ్రాంతులకు కూర్చేసింది. వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేయడమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళని కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసింది అనమాట. దాంతో ఒకప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే పౌరహక్కు సంఘాలు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని సుమోటోగా కేసులు టేకప్ చేసి లీగల్ ఫైట్ చేసేసి ధర్నాలు రాష్ట్రోకోలు చేసే ఈ సంఘాలు, పౌరహక్కు సంఘాలు కానివ్వండి, ఇంకోటి కానీ చాలా ఉన్నాయి మనకి. ఒక్కళ్ళు నోరు తెరిచి ఈ రోజు మాట్లాడలా. ఎందుకనండి? అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే, మీరు స్టేట్ లో ఉన్న ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసి మీరు పరిపాలన సాగిస్తున్నారు అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఒక్క వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడదానికి అవకాశం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఇక్కడ వాక్ స్వాతంత్రాన్ని కంప్లీట్ గా మీరు కిల్ చేసేసారు. వాక్ స్వాతంత్రం లేదండి. నాలాంటి అన్నది నేను ఎల్ఎల్ఎం చేశాను, అడ్వకేట్ కి 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక మాట మాట్లాడితే నువ్వు నా మీద తప్పుడు కేసు పెడితే మరి మాకు కుటుంబాలు ఉంటాయి, భార్యలు, పిల్లలు. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం పౌరహక్కు సంఘాలను ఏం చేస్తున్నాయి అన్న దాని మీద మరి వాళ్ళు పౌర హక్కుల గురించి మాట్లాడతా బయటకు వస్తే వాళ్ళు కూడా మూసేస్తారని భయపడుతున్నారు కదా. నువ్వు ఇప్పుడు స్టేట్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం పోతే ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తారండి, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంటే. అసలు ఈ రెడ్ బుక్ పాలన మరి అదే ప్రొసీజర్ మనకేం తెలియదు, ప్రజలకి తెలియదు అది ఏం పరిపాలన అని చెప్పేసి బహుశా ఈ పౌరహక్కు సంఘాలు కానివ్వండి, హక్కుల కోసం పోరాటాలు చేసే కానివ్వండి, కొన్ని ప్రతిపక్షాలు కానివ్వండి ఆలోచిస్తుంది. మరి దానికి సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారేమో, మరి అదేమో మనకు తెలియదు. ఎలా క్వశ్చన్ చేయాలి? క్వశ్చన్ చేసిన లోనే చేస్తున్నారు. అసలు నువ్వు భయభ్రాంతులకు గురి చేసిందే ఏం క్వశ్చన్ చేయకూడదని కదా. నన్ను క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని ఇదే మీ పనిష్మెంట్. అది ఒక పోలీస్ అధికారి ఒక ఇద్దరు సిఐలు ఒకడానికి కాళ్ళు తొక్కి పట్టుకుంటే ఒకళ్ళు కొడుతున్నారు కదండి, అది పబ్లిక్ లో. అది వాళ్ళు ఇన్నోసెంట్ గా చేయలేదండి, ఇంటెన్షనల్ గా చేశారు. భయాన్ని షూట్ చేయించి వాళ్ళే రిలీజ్ చేశారంటే స్టేట్ ఇంట్రెస్ట్ లేకుండా ఇది జరగదు. ఇది చాలా సీరియస్ చెప్తాం. మళ్ళీ మీరు దయచేసి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే స్టేట్ ఇంట్రెస్ట్ లేకోకుండా ఒక పోలీస్ అధికారి ఈ విధంగా తను చెయ్యడు. వాడికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుందని నేనైతే అనుకోను. పైనుంచి ఆదేశాలు ఉంటేనే, ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసం పబ్లిక్ లో పైనుంచి కొన్ని ఆదేశాల ద్వారానే వీళ్ళు ఇంత రిస్క్ తీసుకున్నారు. ఎందుకంటే మీకెందుకు మేమున్నాం, మీరు చేయండి అని వాళ్ళకి తెలుసు. ఇది జరిగితే ఇది పౌర హక్కుల ఉల్లంఘన, ఇది ప్రొసీజర్ కాదు, ఇది ఎగనెస్ట్ లా. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా? తెలుసు. అయినా ఎందుకు చేశారు? పబ్లిక్ లో నీకు ఏదో సపోర్ట్ ఉంది, హై లెవెల్లో సపోర్ట్ ఉంది, పైనుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, నువ్వు ఈ విధంగా భయాన్ని క్రియేట్ చేయి పబ్లిక్ లో అని చెప్పేసి దాన్ని మీడియా మళ్ళీ చూడండి సోషల్ మీడియాలో పెట్టింది వాళ్లే షూట్ చేసి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజల్ని క్వశ్చన్ చేయొద్దని. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే దళితులు, బలహీన వర్గాలు, ఆర్థిక స్తోమత కాస్త తక్కువ కేటగిరీలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో 80% పీపుల్ సపోర్టెడ్ టు ది జగన్మోహన్ రెడ్డి గారు. గత ఎలక్షన్ లోనూ ప్రతినిధుడు కూడా అదే రుజువైంది. ఎందుకంటే వీళ్ళ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ పార్టీకే పోతుంది. ఇది అందరికి తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్ అండి. వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ ఓటు బ్యాంకు ఈసారి ఓటేట కూడా భయపడతారు బయటకు. అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందా అనేది నాలాంటి వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అనిపోయింది. ఒక హోమ్ మినిస్టర్ అయ్యి ఏం మాట్లాడతారండి అంటే మరి అంటే ఈ లెక్కని హోమ్ మినిస్టర్ గారి ఆదేశాలతోనే ఆ సిఐలు ఇద్దరు ఈ విధంగా చేసి ఉంటారని అనుకోవాలి కదా మనం. షీ వాజ్ సపోర్టెడ్ టు ది పోలీస్. పోలీసు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన పోలీసుని మీరు సపోర్ట్ చేశారంటే మీ గైడెన్స్ లోని జరిగిందా? నేను క్వశ్చన్ చేస్తున్నాను. అసలు ఇక్కడ ముద్దాయిని హోమ్ మినిస్టర్ పెట్టాలి కదా. అక్కడ మాకు క్రిమినల్ లాలో 3 స్టేజెస్ ఉంటాయండి. ప్రిపరేషన్ కంపల్సరీగా ఉంటది, తర్వాత అటాక్ చేసేవాళ్ళు అనమాట, అది కంపల్సరీగా ఉంటది, ఆ వర్క్ ఫినిష్ చేసేవాళ్ళు. ఇలాగా అంటే ప్రిపరేషన్ లో ఎవరున్నారు దీంట్లో? అంటే ప్రీ ప్లాన్డ్ కదా. ఎవరి గైడెన్స్ తో పోలీసులు ఇంత బరిదెగించారు రోడ్ల మీద? అసలు దండన నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలంటేనే మ్యాజిస్ట్రేట్ గాని పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఒక అడ్వకేట్ ప్రెజెన్స్ లో నువ్వు క్వశ్చన్ చేయాలి ముద్దాయిని. ఇదంతా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అండి. ఇది తెలీదా? 20 సంవత్సరాల మట్టి ఉద్యోగం చేసే సిఐకి తెలీదా? తెలుసు. వీళ్ళని సపోర్ట్ చేసే స్టేట్
స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. మరి ఈ లెక్కన ఎక్కడి నుంచి వీళ్ళకి ఆ ధైర్యం వచ్చింది అనుకోవాలి మనం? సంకేతాలు కనిపిస్తున్నాయి కదా, పబ్లిక్ అర్థం అవుతుంది కదా. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళని మరి అలా పనిష్ చేయితేనే కరెక్ట్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేసావు అంటే ఇంకా కోర్టులో అవసరం లేదు. మీరు ఇక డైరెక్ట్ పోలీసులకి పగ్గాలు ఇచ్చేయండి, రోడ్ల మీద పట్టుకుని ఉరి తీసేయండి, రోడ్ల మీద కుట్టి చంపేసేయండి. ఇది పొంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పేసి మనం మళ్ళీ రాజయోగంలోకి పోదాం. ఇంక ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేద్దాం. రాజయోగంలోకి వెళ్ళిపోయి ఎవడు బలవంతుడైతే వాడే చూసుకుంటాడు, ఎవడికి అధికారం ఉంటే వాడే వెళ్తాడు. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. చూద్దాం, ఇలాంటివి కేవలం రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణలకు మాత్రం పరిమితం కాకుండా ఇలాంటి విషయాల మీద, ఘటనల మీద పౌర సమాజం స్పందించాలని కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్న మాట మీరు అన్నదానికి, పౌర సమాజం కూడా సంధించడానికి సిద్ధంగా లేదండి. ఎందుకంటే ఆ సమాజాన్ని కూడా పనిష్ చేసే అవకాశం ప్రజెంట్ చాలా ఘోరాతి ఘోరంగా ఉందండి. రెడ్ బుక్ పరిపాలన సాగుతుంటే ఇక ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? కాన్స్టిట్యూషన్ పనిచేయట్లేదు, ఐపీసీ సిఆర్పీసీలు పనిచేయట్లేదు, రెడ్ బుక్ పరిపాలన పనిచేస్తుంది ప్రజెంట్. దాన్ని ఫాలో అవుతున్నారు పోలీసులకి, అంతే. చూద్దాం సార్, ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.